రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టారు మంత్రి కొండా సురేఖ. సుస్మిత వివాదం తర్వాత ముఖ్యమంత్రిని సురేఖ కలవడంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. కొద్ది రోజులుగా టీ కాంగ్రెస్ లో కొండా సుస్మిత, చిన్నారెడ్డి కామెంట్లు పెను దుమారం రేపాయి. సుస్మిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ ఖండించలేదు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ లీడర్లు డిమాండ్ చేశారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి సురేఖను బర్తరఫ్ చేయాలన్నారు. ఆ ఇద్దరిపై చర్యలు తప్పవని పీసీసీ క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. అయితే తాజాగా సీఎంను కలిశారు మంత్రి సురేఖ. రాఖీతో రాజీ కుదిరిందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. మినిస్టర్ కొండా సురేఖకు బిగ్ రిలీఫ్ వచ్చినట్లేనా? వేటు గండం నుంచి సురేఖ తప్పించుకున్నారా? రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? హస్తంలో కొండంత వివాదం తీరం దాటినట్లేనా? రాఖీతో రాజీపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇదే అంశంపై చర్చించడానికి స్పెషల్ డిబేట్ లో పాల్గొంటున్నారు విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే కోటేశ్వరరావు గారు, చూస్తున్నా మనం తెలంగాణ రాజకీయాల్లో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఈరోజు బంగారు రాఖీ కట్టారు. సో ఈ రాఖీ పండుగతో వీరిద్దరి మధ్య ఉన్న వివాదాలన్నీ తొలగిపోయి వీరిద్దరి మధ్య రాజీ కుదిరినట్లేనా? రాఖీ కట్టినంత మాత్రాన వివాదాలన్నీ తొలగిపోయినట్లు అనుకోవడానికి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో సొంత సోదరుడికి కవిత గారు ప్రతి సంవత్సరం అధికారంలో ఉండగా రాఖీ కట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, తాజాగా సోదరుడి మీద లేదా ఆమె బావగారి మీద, హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం. అందువలన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక ప్రయత్నం కొండా సురేఖ వైపు నుంచి ముఖ్యమంత్రితో రాజీ పడటానికి ఒక ప్రయత్నం జరిగింది అనే దానికి ఒక సూచికగా తీసుకోవచ్చు తప్ప రాజీ జరిగింది, జరిగినవన్నీ కూడా మర్చిపోతారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రాఖీకి ముందు క్రమశిక్షణ కమిటీ చేసినటువంటి సిఫార్సులు, దాని గురించి మీడియాలో వచ్చినటువంటి అంశం, ఆ కమిటీ సిఫార్సుల్ని అధిష్టాన వర్గానికి పంపి అధిష్టాన వర్గ నిర్ణయానికి వదిలేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అందువలన ఈ సందర్భంగా ఒక సెంటిమెంట్, ఒక మనోభావం, దీన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ జరిగినటువంటి ఈ ఉదంతం తప్ప దీంతో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అన్నిటినీ మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాజీ పడ్డారని అనుకోవడానికి లేదనేది నా అభిప్రాయం. ఎస్ సార్, ఇక్కడ ఏఐసిసి పెద్దల దృష్టికి ఇటు సురేఖ మరియు చిన్నారెడ్డి వ్యవహారం అయితే వెళ్ళింది. సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండనుంది? అంటే వీరిద్దరిపైన చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? రాబోయే రోజుల్లో అంటే కొద్ది రోజుల్లో ఈ పరిణామాలు లేదా అంటే ఈ చర్యలు ఉంటాయని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే సెప్టెంబరు 7వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు కొండా దంపతుల మీద కావచ్చు, లేదా సురేఖ గారి మీద కావచ్చు, లేదా చిన్నారెడ్డి గారు, వీళ్ళ మీద కనుక చర్యలు తీసుకుంటే ఈ తీసుకునేటువంటి చర్యలు కూడా అందరి మీద ఒకేసారి తీసుకోవాలి తప్ప పీస్మీల్గా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్య తీసుకున్నట్లయితే అది కొత్త సమస్యకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఇలాంటి పరిణామం కనుక అసెంబ్లీకి ముందు జరిగితే అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే చర్యలు తీసుకోకపోతే అనే ప్రశ్న వేసుకున్నప్పుడు దాన్ని కూడా ప్రతిపక్షాలు వినియోగించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాన్ని కూడా సవాల్ చేస్తారు. ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద మీరే హడావుడి చేశారు, మీరే విచారణ జరిపారు, మీరే క్రమశిక్షణ కమిటీని రిఫర్ చేశారు, మీరే ఇట్లాంటివి చేశారు, మరి ఏంటి చర్యలు ఏమి తీసుకోలేదు అనేటువంటి ప్రశ్నలను కూడా ప్రతిపక్షాలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏది